చాలా మంది దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, దేవుని ప్రేమను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఎక్కడో ఒక పాపాన్ని గురించిన ఆలోచన, ఎక్కడో ఒక స్త్రీని గురించిన ఆలోచన, ఎక్కడో ఒక పురుషుని గురించిన ఆలోచన, ఎక్కడో ఏదో దుర్వ్యాపారాన్ని గురించిన ఆలోచన హృదయంలో కలిగి ఇప్పుడు దేవుడిచ్చిన ఆధిక్యతను, ఇప్పుడు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని, ఇప్పుడు దేవుడిచ్చిన ఆయన సన్నిధిని, ఆయన కుటుంబాన్ని, ఆయన విలువను గ్రహించలేని వారుగా, దీన్ని ఒక సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే బైబిల్లో ఉన్న మాటను ఆధారం చేసుకొని చెప్తున్నాను. ఒక సింపుల్ టర్మ్ ఏంటంటే దీనిని బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనత. సో చిన్న కుమారుడు గురించి బైబిల్లో రాయబడిన మాట ఒక పివోటల్, ఒక ప్రామినెంట్ వర్డ్ ఏంటంటే, ఒక వర్డ్ చూడండి 17వ వచనము, లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏం లేదు, సమస్తాన్ని తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని, సమస్తాన్ని కూర్చుకొని దూర దేశంలో ప్రయాణమైపోతున్నాడు. అంటే ఏమి లేదు, ఆ చిన్న కుమారునికి ఏం లేదు తెలుసా అండి? బుద్ధి లేదు. బుద్ధి లేకనే ఇలాంటి పనులన్నీ కూడా చిన్న కుమారుడు చేస్తూ ఉన్నాడు.